10 తర్వాత ఆఫ్టర్ 10th పయనమెటు. 10వ తరగతి పూర్తయ్యాక విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది. ఇక తర్వాత ఏం చేయాలి అనే ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది. ఈ దశలో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్ దిశను నిర్ణయిస్తాయి. సరైన సమాచారం ఉంటే ఈ సందిగ్ధాన్ని సులభంగా అధిగమించవచ్చు. మొదటి గమ్యం ఇంటర్మీడియట్. 10వ తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరడం ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటారు. అయితే ఏ గ్రూప్ తీసుకోవాలి, తమ సామర్థ్యాలకు ఏది సరిపోతుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇంటర్లో ప్రతి గ్రూప్కు ప్రత్యేకత ఉంది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ వంటి గ్రూపులతో పాటు వృత్తి నైపుణ్యాలను అందించే వొకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ ఇంజనీరింగ్, సైన్స్కు పునాది. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే గ్రూప్. ఇంజనీరింగ్, సైన్స్ రంగాలకు ఇది బలమైన పునాది. ఈ గ్రూప్లో చేరాలంటే మ్యాథ్స్ పై ఆసక్తి, బలమైన కంప్యూటేషనల్ స్కిల్స్, న్యూమరికల్ సామర్థ్యం అవసరం. పరిశీలన, ప్రయోగాలపై ఆసక్తి కూడా ఉండాలి. ఇంటర్ తర్వాత బీటెక్, బీఎస్సీ వంటి కోర్సులు చేసి సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో ఎదగవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ఆధునిక టెక్నాలజీలకు ఇది పునాది అవుతుంది. అలాగే ఎన్డీఏ 102 టెక్నికల్ ఎంట్రీ ద్వారా రక్షణ రంగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. బైపీసీ లైఫ్ సైన్సెస్లో అవకాశాలు. బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ మెడికల్, లైఫ్ సైన్స్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి సరైన ఎంపిక. ఈ గ్రూప్లో విజయం సాధించాలంటే జీవశాస్త్రంపై ఆసక్తి, పరిశీలనాత్మక దృష్టి అవసరం. ఇంటర్ తర్వాత నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో చేరవచ్చు. అలాగే ఏపీసీఈటీ ద్వారా అగ్రికల్చర్, ఫార్మసీ, బయోటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ వంటి కోర్సులు చేసి పీజీ, పీహెచ్డీ వరకు వెళ్లి ఫార్మా, రీసెర్చ్ రంగాల్లో అవకాశాలు పొందవచ్చు. సిఈసీ కార్పొరేట్ కెరీర్కు మార్గం. సిఈసీ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ గ్రూప్ కార్పొరేట్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి అనుకూలం. ఇది గణాంక విశ్లేషణ, లెక్కలు, వ్యాపార అవగాహన పెంచుతుంది. ఇంటర్ తర్వాత బీకాం, బీబీఏ వంటి కోర్సులు చేసి సీఏ, సీఎంఏ, సిఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయవచ్చు. తద్వారా ఫైనాన్స్ మేనేజర్, ఆడిటర్, బిజినెస్ కన్సల్టెంట్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. ఎంబీఏ, ఫైనాన్స్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఎంఈసీ డేటా మరియు మ్యాథ్స్ ఆధారిత కెరీర్స్. ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ గ్రూప్ గణితం, డేటా ఆధారిత కెరీర్లకు అనుకూలం. ఈ గ్రూప్తో బీఎస్సీ లేదా కామర్స్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. హెచ్ఈసీ కాంపిటీటివ్ పరీక్షలకు పునాది. హెచ్ఈసీ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ గ్రూప్ సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలం. ఈ గ్రూప్ ద్వారా బీఏ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవచ్చు. సైకాలజీ, సోషియాలజీ వంటి సబ్జెక్టులతో కొత్త అవకాశాలు కూడా ఉన్నాయి. రెసిడెన్షియల్ కాలేజీలు. ఇంటర్ స్థాయిలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు మంచి వేదికలు. వీటిలో చేరేందుకు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇక్కడ పూర్తిస్థాయి నివాస విధానంలో విద్యతో పాటు నీట్, జేఈఏపీసీఈటీ వంటి పరీక్షలకు శిక్షణ కూడా ఇస్తారు. వృత్తి విద్య, స్వయం ఉపాధికి మార్గం. ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు తక్షణ ఉపాధికి మార్గం. ఎలక్ట్రికల్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ వంటి ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి పూర్తి చేసిన తర్వాత టెక్నీషియన్గా ఉద్యోగాలు పొందవచ్చు. అప్రెంటిస్ పూర్తి చేస్తే ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్లో అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసి ఎరువులు, విత్తన సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు లేదా స్వయం ఉపాధి ప్రారంభించవచ్చు. పాలిటెక్నిక్ కోర్సులు. 10వ తరగతి తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్లాలనుకునే వారికి పాలిటెక్నిక్ మంచి మార్గం. 3 సంవత్సరాల డిప్లొమా తర్వాత పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చు. లేదా ఈసీఈటీ ద్వారా నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. వొకేషనల్ కోర్సులు. ఇంటర్ తర్వాత త్వరగా ఉద్యోగం పొందాలనుకునే వారికి వొకేషనల్ కోర్సులు అనుకూలం. ఆటోమొబైల్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అలాగే నేరుగా పాలిటెక్నిక్ 2వ సంవత్సరంలో ప్రవేశం కూడా పొందవచ్చు. 10తోనే ఉద్యోగ అవకాశాలు. 10వ తరగతి అర్హతతోనే అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ వంటి రక్షణ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. అగ్నివీర్ స్కీమ్స్ ద్వారా చేరవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు పొందవచ్చు. రైల్వేలో గ్రూప్ డి పోస్టులు, పోస్టల్ శాఖలో పోస్టుమాన్ వంటి ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముగింపు. 10వ తరగతి తర్వాత తీసుకునే నిర్ణయం జీవితాన్ని మార్చగలదు. కాబట్టి ఆసక్తులు, సామర్థ్యాలు,
భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని సరైన కోర్సును ఎంపిక చేసుకోవాలి. సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగితే విజయవంతమైన కెరీర్ సాధ్యం అవుతుంది.